వెల్కమ్ టు తెలంగాణ రాజకీయాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్ట్. రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాజెక్ట్‌ని ప్రతిపాదించింది. సో, ఈ ప్రాజెక్ట్ ఏంటంటే పోలవరం డ్యామ్ నుండి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్‌కు గోదావరి వరద జలాల్ని డైలీ 2 టీఎంసీల చొప్పున ఈ వర్షాలు, వరదలొచ్చే టైంలో 200-300 టీఎంసీల వాటర్‌ని తరలించడం. అంటే ఎత్తిపోయడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అంటే గోదావరి నుండి వాటర్‌ని గోదావరి బేసిన్ నుండి కృష్ణా బేసిన్ మీదుగా పెన్నా బేసిన్‌కి అంటే రాయలసీమకి వాటర్‌ని సరఫరా చేయడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఓకే. దీనికోసం ఇది కేంద్ర అటవీ పర్యావరణ శాఖకి ఆంధ్రప్రదేశ్ పంపించిన వివరాల ప్రకారం చూస్తే ఈ ప్రాజెక్ట్ ద్వారా 80 లక్షల మందికి తాగునీటి వసతి ఏర్పడుతుంది. 3 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టు సాగవుతుంది. అలాగే 9 లక్షల హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరించబడుతుంది. 400 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే యాక్చువల్లీ ఎత్తిపోతల పథకానికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ ఎంతంటే 4000 మెగావాట్లు. దీని ద్వారా ప్రొడ్యూస్ అవుతున్నది ఎంత? 400 మెగావాట్లు. అంటే దీనివల్ల 3600 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ సరిపోతుంది ఎక్స్‌ట్రా. అలాగే ఈ పరిశ్రమలకి, ఇండస్ట్రీకి 20 టీఎంసీల వాటర్ అవైలబుల్‌గా వస్తుంది. అంటే దీని ద్వారా